అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ క్లాస్ వర్క్ బుక్‌లో పేజ్ నంబర్ 16లో వర్క్షీట్ 1.15 ఉంది. ఇది కొత్తగా బ్లోజమ్స్‌తో ఏపీ బ్లోజమ్స్ వర్క్ బుక్ అనమాట కొత్తగా వచ్చింది. మీరు గనక కొత్త టెక్స్ట్ బుక్స్‌కి సంబంధించి కానీ, పాత టెక్స్ట్ బుక్స్‌కి సంబంధించి కానీ, టోటల్ గ్రామర్‌ని గనక మీరు అభ్యసించాలి, నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఈ వీడియో యొక్క టైటిల్ ఉంది కదా! ఆ టైటిల్‌ని టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు పైకనే అంటే మీకు ఆ డిస్క్రిప్షన్‌లో ప్రతి క్లాస్ యొక్క లింక్ అనేది ప్లేలిస్ట్ లింక్ మీకు కనబడుతుంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేస్తే ఆ క్లాస్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ అంతా కూడా ఉంటుంది. మీరు అక్కడి నుంచి ప్రతి గ్రామర్ టాపిక్‌ని కూడా మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే. క్యాపిటల్ లెటర్స్ అనేవి పెట్టమన్నారు. అయితే ఇవి చేసే బదులు అసలు క్యాపిటలైజేషన్ రూల్స్ ఏంటో నేర్చుకుందాం. జనరల్‌గా ఉండే రూల్స్, మామూలుగా ఉండే రూల్స్, బేసిక్ రూల్స్‌ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మోస్ట్ 99% ఇవే రూల్స్ ఉంటాయి. కొన్ని ఏదో ఒకటి ఎక్సెప్షనల్ ఉంటే ఉండొచ్చు. అయితే మనం జాగ్రత్తగా విని చూద్దాం. ఏదైనా గానీ సెంటెన్స్ యొక్క ఫస్ట్ లెటర్ అండి. ఫస్ట్ లెటరు లేకపోతే ఫస్ట్ వచ్చే లెటర్ కానీ ఫస్ట్ వచ్చే మొదటి పదం యొక్క మొదటి అక్షరము క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. పదం ఉందనుకోండి, ఈ ఉందనుకోండి, హెచ్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఐ వచ్చింది అనుకోండి, ఐ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఐ అనేది మీకు సెంటెన్స్ ముందు వచ్చినా లేకపోతే సెంటెన్స్లో మధ్యలో వచ్చినా చివరి వచ్చినా ఎప్పుడు కూడా ఐ అనేది క్యాపిటల్ లెటరే. అది గుర్తుపెట్టుకోవాలి. మినహాయింపు ఐ ఒక్కదానికి. ఎందుకంటే ఫస్ట్ సంబంధించి ఫస్ట్ అనమాట, ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ అనే దానికి ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ కాబట్టి వి ఐ వి ఉంటుంది కదా, ఐ అనే నేను అనేది చెప్పుకోవడానికి స్పెషాలిటీ దానికి ఇవ్వడం జరిగింది. వీకి ఉండదు. మళ్ళీ వి అనేది మళ్ళీ మధ్యలో మీకు కనబడిన విగానే ఉంటుంది, క్యాపిటల్ ఉండదు. కానీ ఐ మాత్రం క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాపర్ నౌన్స్ అండి. మనం చెప్పుకున్నాం ఒకవేళ ప్రాపర్టీగా ఉండే నౌన్ అనమాట. బాయ్ అనుకోండి, కామన్ నౌన్, అది క్యాపిటల్ లెటర్ ఏమి ఉండదు. కానీ విజయ్ అన్నాం అనుకోండి, వి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఎక్కడ మీరు మధ్యలో ప్లేస్ చేసినా ఎక్కడ ప్లేస్ చేసినా ప్రాపర్ నౌన్కి ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరే. తర్వాత కోలాను వాడతాం కదా, కోలాన్ 2 చుక్కలు, దాని తర్వాత క్యాపిటల్ లెటర్ అనేది ఉపయోగించకూడదు. ఆ తర్వాత ఏదైనా కొటేషన్ వాడుతున్నారు అనుకోండి, కొటేషన్ ఆన్ చేసిన తర్వాత కొటేషన్ రాసిన తర్వాత మొదటి అక్షరం ఏది ఉన్నా కానీ అది క్యాపిటల్ లెటర్. మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్స్ వాడతాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్స్లో కొటేషన్ ఇన్వర్టెడ్ పైన ఇట్లా కొటేషన్స్ ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ పెడతాం. తర్వాత డేస్, ఫ్రైడే, మండే, సాటర్డే, మంత్స్ జనవరి, ఫిబ్రవరి, హాలిడేస్ ఏది వచ్చినా, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అలాంటి వాటికి ఫస్ట్ లెటర్ మొత్తం కూడా క్యాపిటల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కోసం ఏంటంటే సీజన్స్, రెయినీ సీజన్, వింటరు, తర్వాత సమ్మరు, వీటిని క్యాపిటల్ లెటర్లుగా పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి ఇది. తర్వాత సిటీస్ క్యాపిటలైజ్ పెట్టాలి. న్యూ ఢిల్లీ అనుకోండి, ఎన్ క్యాపిటల్ ఉంటుంది, తర్వాత డి కూడా క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఎందుకని అంటే డి యాక్చువల్గా ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్. కాకపోతే కొత్త ఢిల్లీ అని చెప్పాలి కాబట్టి న్యూ అని రాసినప్పుడు ఎన్ అనేది ఫస్ట్ ఏడుస్తుంది కాబట్టి మొదట ఉంటుంది కాబట్టి ఎన్ అనే దాన్ని జస్ట్ మనం క్యాపిటల్ లెటర్లో రాస్తాం. అలానే కంట్రీస్ పేర్లు మనకు తెలిసింది. ఇక గుర్తుంచుకోవాల్సింది నేషనాలిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. నేషనాలిటీస్ మనం చాలామంది ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియన్ అనుకోండి, ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫ్రెంచ్ అనుకోండి, ఎఫ్ క్యాపిటల్, అది మీరు ముందు రాసినా మధ్యలో రాసినా చివరి రాసినా ఎక్కడ రాసినా ఫ్రెంచ్ అనేదానికి ఎఫ్ క్యాపిటల్ ఉంటుంది. ఇండియన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐఎమ్ అన్ ఇండియన్ రాసేటప్పుడు ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి. లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఉర్దూ ఇలా రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఐ అనేది మనం ముందే చెప్పుకున్నాం. స్టార్టింగ్లో రాసిన, మధ్యలో రాసిన, చివరి రాసిన ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రాము వెంటు విజయవాడ అన్నాడు. రాము అనేది ప్రాపర్ నౌన్ అండి, విజయవాడ అనేది ప్రాపర్ నౌన్ అండి. మనం ప్రాపర్ నౌను ఏమని చెప్పుకున్నాం, ఖచ్చితంగా ప్రాపర్ నౌన్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం రాసేటప్పుడు
ఈ ఆర్ ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఆ తర్వాత వి ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఈ విధంగా రాము వెంటు విజయవాడ, ఈ విధంగా అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే వేర్ డిడ్ రాజు గో, ఇది ఉంది కదా, వేర్ డిడ్ రాజు గో. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏమైంది, డబ్ల్యూ. ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరు. ఆ తర్వాత రాజు అనేది ప్రాపర్ నౌనే కదా, ఎందుకని రాజు అని పిలిచారనుకోండి, ఒక గుంపు వెళ్తున్నారు రాజు అని పిలిచారనుకోండి, పిలవంగానే రాజు అనేవాడు ఉంటేనే తిరుగుతాడు, లేకపోతే తిరగడు. ఒకళ్ళకే సొంతం ఎవరో ఒకళ్ళు. బహుశా రాజు అనే పేరు ఇద్దరికి ఉండొచ్చు, ఇంటి పేర్లు మారి ఉండొచ్చు, లేకపోతే ఒకే ఏదైనప్పటికీ కూడా రాజు అనేది ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ ఏంది రాజు కంటే, బాయ్. ఏ బాయ్ అన్న అందరు తిరుగుతారు, బాయ్స్ అంతా అట్లా. తర్వాత టుడే ఈజ్ ఫ్రైడే. మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ టుడేలో టీ ఉంది చూసారా, క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఎందుకు ఉండాలి, మొదట పదాని యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్. ఫ్రైడే మనం ఏం చెప్పుకున్నాం, డేలు ఏవి ఉన్నప్పటికీ కూడా వాటిని క్యాపిటల్స్లో పెట్టాలనుకున్నాం. టుడే ఈజ్ ఫ్రైడే. ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా ఇలా అడిగినప్పుడల్లా నాకు ఒకటి గుర్తుకొస్తుందండి. ఏంటంటే యాక్చువల్గా ఇలా ప్రశ్న అడిగారు, టుడే ఈజ్ మండే అనేసి సంథింగ్, టుడే ఈజ్ మండే అనో టుడే ఈజ్ థర్స్డే అని ఇచ్చేసి, ఇందులో టుడే అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది, మైండ్ పోయింది. జనరల్గా ఏదైనా పేరుంటే నౌన్ అనుకుంటాం, మహా ఐవియుదే ఉంటే అవి ప్రొనౌన్ అనుకుంటాం. కానీ టుడే అనేది అసలు ఏంటి, జనరల్గా అయితే అండి టుడే అనేది మామూలుగా యాడ్వర్బ్ లాగా వస్తుంది, యాడ్వర్బ్. కానీ ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ గురవుతాం. ఎంత చేసినా కానీ ఇలాంటివి అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ ఇక్కడ టుడే అనేది ఏంటంటే నౌన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పడం కరెక్ట్ కానప్పటికి కూడా ఇందులో ఈ సెంటెన్స్లో ఇక్కడ టుడే అనేది మనకి నౌన్ అనమాట. ఇది ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది, డిఎస్సిలోనే. మేబీ టెట్టో లేకపోతే ఏమైనా టీఆర్టీలో దాంట్లోనో లేకపోతే డిఎస్సిలో, మొత్తం నాకు గుర్తులేదు, ఏ సంవత్సరం గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ ఆస్క్డ్, అడిగారనమాట. ఎక్కడి నుంచి అంటే టెక్స్ట్ బుక్లో నుంచి, ఎక్కడెక్కడో వెతుకుతాం, టెక్స్ట్ బుక్లో నుంచే చిన్న చిన్న వాటిల్లో నుంచే అడుగుతారు. మనకి నిజంగా మనం చాలా అసలు ఇంకోసారి నేను చాలా స్టన్ అయ్యాను. అంకె 8 ఇట్లాంటిది ఏమవుతుంది అని అడిగారు, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద. ఒక అంకె ఇచ్చారు, అంకె 7 అని ఇచ్చారు, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది అని ఒక ఇట్లానే మనం డిస్కస్ చేసాం. ఈ అంకె అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది అనేసి మనం చెప్పుకున్నాం అనేది కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి. అంకె అంటే 7 అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అని అడిగారు మన టెక్స్ట్ బుక్లోనే. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాకు అన్నీ వచ్చు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన టెక్స్ట్ బుక్ వల్ల లాభం లేదని కొంతమంది అనుకుంటారు. అయితే మన టెక్స్ట్ బుక్స్లో దమ్ముంది, కాకపోతే చూసే ఆ దృష్టికోణం మనకు లేదు, అంతే. ఎవరైనప్పటికీ కూడా అంకె 7 అని ఇచ్చారు, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది, అది డిస్కస్ చేసాం. మీరు అది కనుక నోట్ చేసుకుని ఉంటే మీకు వెంటనే గుర్తుకు వస్తుంది, కాబట్టి రాయమని చెప్తున్నా కామెంట్ సెక్షన్లో, అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిందే, ఫస్ట్ వచ్చిన టీ ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ అవుతుంది. దిస్ ఈజ్ మై డ్యూ డ్రెస్. పండగకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ విధంగా అనమాట. ఎవరికైనా గుర్తుంటే 8 అనేది 7 అంకె ఉంది, అది చాలా ఆశ్చర్యం అయ్యాను నేను అనేసి మీతో షేర్ చేశాను. అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద ఏ సెంటెన్స్ అనేది, అంటే జనరల్గా మీరు రాసుకుంటుంటే ఏ సెంటెన్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అనేది తెలియజేయండి. అండ్ మీకు ఏవైతే లెసన్స్ టోటల్గా కొత్త టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో వరుసగా ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్టుల ద్వారా మీరు ఏంటంటే యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా కొంచెం డెప్త్గానే నేను ఆ గ్రామర్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. మీకు కొన్ని తెలిసి ఉన్న దాంట్లో చాలా విషయాలు మనకు తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి వాటిని ఒకసారి చూసి జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.